వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మి కలెక్షన్స్ నర్సంపేట. ఈరోజు మీకు కొన్ని మంచి మంచి టిప్స్ అండి, అంటే నేను యూజ్ చేసే టిప్స్ మీకు కొన్ని షేర్ చేస్తాను. మీ వర్క్స్ ఎందుకు ఎంబోజిక్గా ఉంటాయి, మేమెందుకు మా వర్క్స్ ఎందుకు కొంచెము అతికినట్టుగా ఉంటాయి అని అడుగుతున్నారు కదా. ఎంబోజిక్గా ఉండడానికి నేను అనేది అవుటింగ్ లైన్కి అనేది థ్రెడ్ యూజ్ చేస్తానండి. థ్రెడ్ వేస్తే అవుటింగ్ లైన్స్ అనేవి కొంచెం ఎంబోజిక్గా వస్తాయి, అంటే ఎత్తుగా వస్తాయి. మనం మగ్గం వర్క్లో థ్రెడ్ పెట్టి యూజ్ చేస్తాం కదా, అదే ప్రాసెస్ నేను ఎంబ్రాయిడింగ్లో చేస్తాను. ఎందుకంటే కొంచెం లుక్ అనేది మంచిగా కనిపిస్తాయి, అండ్ అవుటింగ్ లైన్ కూడా చాలా ఎత్తుగా వస్తుంది, ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. కాబట్టి నేనైతే ఈ టిప్ పాటిస్తాను. కొంచెం రిస్కే అయినా కూడా నేను అదే చేస్తాను. ఎందుకంటే కస్టమర్స్కి ఇంకా కొంచెం మంచిగా బెటర్ వర్క్స్, అంటే ఎంబ్రాయిడింగ్ అంటే ఇలా కాకుండా ఇంకా బాగుంటుంది అనేలా చేయాలని నా కొన్ని డిజైన్స్కి, అన్ని డిజైన్స్కి అయితే నేను ఇలా చెయ్యను, కొన్ని డిజైన్స్కి మాత్రమే. అంటే అవుటింగ్ లైన్ అనేవి బాగా చిన్నగా లేకపోతే ఎత్తుగా రాకుండా మామూలుగా ఉంటాయి కదా, వాటికి మాత్రమే ఇలా చేస్తాను. కొందరు అడుగుతారు కదా, ఇంకా కొంచెం నీటి ఫినిషింగ్తో చేయండి, నీటి ఫినిషింగ్తో చేయండి, మగ్గం లుక్ వచ్చేలాగా ఉండాలి అని అడుగుతారు కదా, వాళ్ళకి మాత్రమే ఇలా థ్రెడ్ యూజ్ చేస్తాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంటే అవుటింగ్ లైన్ అనేది మగ్గంలో చేస్తారు కదా, ఎత్తుగా అలా వస్తుంది. ఇది ఒకటి కట్ వర్క్ది నేను మొన్న చిన్నగా చూపించాను కదా, అది ఫినిషింగ్ వర్క్ అయిపోయాక స్టిచ్చింగ్ అయిపోయాక బ్లౌజ్ ఇది కట్ వర్క్ వచ్చింది. కట్ వర్క్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో, వర్క్ కూడా చాలా నీట్గా ఉంది. షోల్డర్ పైన నుంచి క్రాస్ వస్తుంది లైన్ అనేది, చాలా బాగుంది. వేసుకున్నాక ఇంకా లుక్ అనేది అయితే ఆసమ్గా ఉంది. వాళ్ళు ఫోటో పెట్టారు కానీ చూపించడం మనకు వీలు కాదు కదా, అందుకనే అంటే వాళ్ళ పర్మిషన్ లేని మనం చూపించకూడదు కదా, అందుకని హ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయి. కట్ వర్క్ అనేది కూడా నీట్గా, అంటే నీట్గా వచ్చింది. బ్లూ మీద ఇంకా గోల్డ్ అయితే ఆసమ్గా ఉందండి. అంటే అంత లుక్ బాగా కనిపిస్తుంది కదా, అంత బ్యూటిఫుల్గా ఉంది. నెక్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది. బ్లౌజ్ ఫినిషింగ్ అనేది కూడా చాలా నీట్గా ఉంది. దీనికి ఇంకా కుందన్ వర్క్ చేశాక చేయకముందే నేను ఇది వీడియో అయితే తీశాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది. టోటల్గా లుక్ అయితే ఇదండి బ్లౌజ్. ఎప్పటికీ మనకు వర్క్స్ ఉండాలి, బిజినెస్ అనేది రన్ కావాలి అంటే కొంచెం రిస్క్ తీసుకొని బ్లౌజెస్ అనేవి నీట్గా చేయాలి. ఇదైతే నా సలహా. మీరు ఎవరన్నా అంటే ఎప్పటికీ ఉండట్లేదు అని అంటే మనం ఇంకా బెటర్ ఫినిషింగ్ ఇచ్చినప్పుడే కస్టమర్ వాళ్ళు మళ్ళీ ఎక్కడికి వెళ్ళకుండా మన దగ్గరికే వచ్చేలా చూసుకోవాలి. అదొకటి. టోటల్గా లుక్ అయితే ఇది బాగుంది, చాలా చాలా బాగుంది. నీట్ ఫినిషింగ్ ఉంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా డిఫరెంట్గా చేస్తుంటేనే మనం వాళ్ళకి ఇంకా బెటర్ వర్క్స్ అనేవి ఇవ్వాలి. ఎందుకంటే కాంపిటీషన్ అనేది అలా ఉంది కదా. ఇప్పుడు ఎంబ్రాయిడింగ్ అంటే చాలా చీప్గా తీసేస్తున్నారు, ఎందుకంటే పెద్ద మిషన్స్ వచ్చాక. అయితే కొన్ని డిఫరెంట్ వర్క్స్ అండి, అంటే సింపుల్ వర్క్స్లోనే చాలా ఉన్నాయి. ఎవరైనా అర్జెంటుగా కావాలి అని అన్నారనుకోండి, నేనైతే వర్క్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉండేలా చూసుకుంటాను. సింపుల్గా ఉండే వర్క్స్ అన్ని టైం తక్కువ ఉన్నాయని అలా వేయను. అందుకని ఇది కొంచెం టైం టేకన్ డిజైనే అయినా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. వర్క్ అనేది కూడా నీట్గా ఉంది, ఫినిషింగ్ అనేది కూడా. ఈ శారీ వచ్చేసి ఓన్లీ శారీలో ఈ కలర్ మాత్రమే ఉంది, 2 కలర్స్ మాత్రమే ఉన్నాయి. అవైనా కూడా చాలా దగ్గర కలర్స్ అండి. ఓన్లీ గోల్డ్ ఒకటే ఉంది అని చెప్పచ్చు. లైట్గా గ్రీన్ ఉంది, నేను గ్రీన్ కూడా ఇందులో యాడ్ చేశాను, కనిపించట్లేదు. ఫ్లవర్ ఓన్లీ హ్యాండ్ మధ్యలో వస్తుంది ఫ్లవర్ అనేది. ఇలా చాలా నీట్గా వచ్చింది. నేను ఇంకా కుందన్ వర్క్ అనేది దీనికి చెయ్యలేదు, చేస్తే చాలా ఎంబోజిక్గా మంచిగా కనిపిస్తుంది. లుక్ అనేది కూడా చాలా బాగుంటుంది. ప్రింట్ అనేది ఇలా వచ్చింది. హ్యాండ్ కూడా వర్క్ ఇలాగే వచ్చింది, చిన్న చిన్న బూటీస్తోనే మధ్యలో మిడిల్లో ఒక ఫ్లవర్ అనేది ఇచ్చింది. బాగుంది. ఇంకొక వర్క్ నేను మొన్న రెడ్ చూపించాను కదా, మధ్యలో ఆఫీస్ ఇది మళ్ళీ నిన్న కంప్లీట్ చేశాను. నెక్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది,
అండ్ దీన్ని స్టిచ్చింగ్ చేశాక ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. స్టిచ్చింగ్ అనేది చేశాక దీని లుక్ అనేది కనిపిస్తుంది. అసలు ఇంత బాగుంది. చిన్న చిన్నగా బూటీ కూడా వచ్చేసింది, చిన్నగా డాట్స్ లాగా. బ్యాక్ మొత్తం ఆల్ ఓవర్ వచ్చేసింది. వర్క్ అనేది అయితే ఇలా ఉంది. నెక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అంటే ఏంటిది స్కాలప్ బార్డర్తో, అంటే చిన్న చిన్న కట్ వర్క్తో వచ్చింది. ఫ్రంట్ వచ్చేసి ఇలా వచ్చింది, ఎల్ షేప్ వచ్చింది. ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్ షోల్డర్ పైన ఆల్ ఓవర్ వచ్చింది. అండ్ కిందకి చిన్నగా బార్డర్ అనేది ఇచ్చింది. హ్యాండ్స్ అనేది నేను మొన్న చూపించాను కదా, ఇలా పొడవేయి ఫస్ట్. ఇలాంటి బ్యూటిఫుల్ వర్క్స్, కొన్ని టిప్స్ మీకు కూడా కావాలి అనుకుంటే ఛానల్ని అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.